కోడ్ల శివప్రసాద్ గారు 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాలో జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం జానకీపురంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత 10 ఏళ్లు పరిపాలించిన వారు వరి వేస్తే ఊరే అన్నారని, కానీ తమ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా మార్చి వరి ఉత్పత్తి పెంచి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టామని చెప్పారు. వరితో పాటు ఇతర పంటల ఉత్పత్తి రాష్ట్రంలో గణనీయంగా పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. అట్లాగే ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్స్, ఈ రియల్ టైం ఫెడరల్ మేనేజ్మెంట్ సిస్టమ్, దీనివల్ల ఏంటంటే పూర్తిగా ఆ సబ్స్టేషన్లో సంపూర్ణమైనటువంటి సమాచారం కంప్యూటర్ ద్వారా తెలియటం కాకుండా ఈవెన్ హెడ్ క్వార్టర్స్లో డాష్ బోర్డ్లో కూడా పూర్తిగా సమాచారం ఆ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి సబ్స్టేషన్స్ అన్నింటిలో కూడా ఎక్కడ పవర్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ట్రిప్ అయింది, ఎక్కడ ఆపరేట్ చేస్తున్నారు, ఎంత డిమాండ్ ఉంది, ఎంత ప్రెజర్ ఉంది, ఎంత అవసరం ఉంది అనేది మొత్తం కూడా సమాచారం కంట్రోల్ రూమ్ హెడ్ క్వార్టర్స్లో కూడా డాష్ బోర్డ్లో సమాచారం ఉంటుంది. అక్కడి నుంచి కూడా దీన్ని ఆపరేట్ చేయవచ్చు. అట్లాగే ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్స్ సంబంధించి లైన్ మొత్తం మీద కూడా ఎక్కడైతే ఫాల్ట్ ఎరైజ్ అవుతుందో ఇమ్మీడియట్ గా ఆ పర్టికులర్ ఏరియానే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ అందేటట్టుగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఏడైనా ఒక రూట్ లో లైన్ లో పొరపాటున ఏడైనా డిస్టర్బెన్స్ వచ్చి ట్రిప్ అయితే కొన్ని కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడ ఫాల్ట్ ఉందనేది కూడా తెలిసేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. దీనివల్ల త్వరితగతిన ప్రజలకి సేవలు స్పీడ్గా అందించడానికి, అట్లాగే ప్రాబ్లమ్స్ ఎక్కడ ఎరేజ్ అయితే వెంటనే గమనించడానికి అందుబాటులోకి వచ్చినటువంటి వ్యవస్థని గతంలో ఎప్పుడు ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ లో వాళ్ళు వాడుకునేవాళ్ళు. బాంబేలో ఉన్నటువంటి ట్రాన్స్మిషన్ సంబంధించి కానీ లేకపోతే ఇంకా ప్రైవేట్ వ్యవస్థలు ఎక్కడ చేస్తున్నారు. అటువంటిది ఈరోజు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో 2 వ్యవస్థల్లో ఎన్పీడీసీలో ఎస్పీడీసీలో కూడా ఈరోజు మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పూర్తి చేసే